ఆయనే ఒక పోరు పాట, ఒక విప్లవ గేయం. దాదాపు 5 దశాబ్దాలుగా తాడిత పీడిత వర్గాల తరపున పోరాడుతూ పేద ప్రజల గొంతుకగా ఉన్న ఆయన మనందరికీ సుపరిచితులే. 20 ఏళ్లుగా శరీరంలో తుపాకీ గుండు ఉంది, అయినా కూడా వెన్ను చూపని సాహసి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న పోరు తెలంగాణమే. ఈనాటి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్ ఆయనే, గద్దర్. నమస్తే సార్. సార్, నాకు 10-12 ఏళ్ళు ఉన్నప్పుడు మా బాబాయ్ చాలా, అంటే మీకు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి చాలా మీరంటే ఒక గొప్ప స్ఫూర్తిగా తీసుకునేవారు మిమ్మల్ని. సో నన్ను ఆయన పడుకోబెట్టుకొని ఆయన పక్కన సెలవులకి ఊరెళ్ళినప్పుడు ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మీరు పాడిన పాటలన్నీ నాకు నేర్పించేవారు. ఓహో, ఆయనకు నమస్కారం చెప్పు మా తల్లి, పెద్ద ఆయనకు దండం చెప్పు. ఇప్పుడు ఆయన లేరండి, బట్ ఆయన ఆత్మ శాంతించు. ఆయన కూర్చోబెట్టి ఇగో నువ్వు గద్దర్ పాట పాడాలి అనేసి, అప్పట్లో జంబల్ బరి, గాలాజరి అన్ని బండెనక బండి కట్టి, అసలు ఒకటి కాదు ఎన్నెన్ని నేర్పించారు. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. బట్ నాకెందుకో మళ్ళీ ఒక్కసారి మీ నోట ఆ పాట వినాలి. అప్పటి మా భూమి. మనం స్టార్ట్ చేసే ముందు ఆ పాటతో స్టార్ట్ చేయాలి. అక్షరం శ్రమతో కూడుకున్న అక్షరం, అది రాగమై, అది పాటై, శబ్దం భౌతిక శబ్దంగా మారినప్పుడు, అక్షరం ఆత్మతో మాట్లాడినప్పుడు, అది నువ్వు చెప్పినట్టే స్వర్గస్థులైన ఆ పెద్ద ఆయన అన్నట్టు ఆ పాట పాడి వినిపించేవాడు. ఎందుకు ఆ పాట అతని యొక్క ఆత్మను పట్టుకున్నది అనేటిదే సమస్య. అక్షరం ఆత్మని పట్టుకున్నది. ఆత్మతో మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. ఇది ఇంటర్వ్యూ కాదు. అందుగురించే శబ్దం ఉత్పత్తి శబ్దమై అన్నిట్లో ఉంటుంది జీవితంలో. అంటే దంచేటప్పుడు లేపర లేపు కమ్మం పైకి ఐలేసో హో ఓ, దమ్ము తీసుకొని ఆ శబ్దం అవుతుంది. తల్లి నగినాలవో నరినాలవో నగినాలవో నరినాలవో, తల్లి ఏం పాడిందో ఆ పసిపాప ఆకలితో ఏడుస్తున్న పాపకు తెలియదు దాని విషయం. కానీ ఆ శబ్దం భౌతిక శబ్దంగా మారి ఆ ఏడుపును ఆర్పేస్తుంది, ఆత్మతో మాట్లాడుతుంది. అట్లనే మీరు ఆ పాట పాడమని ఏదైతే అన్నారో అది ఉట్టి పాట కాదు, అసలు అక్కడ ఉంది. అది ఒక టైరనీని, అంటే ఒక రాజ్యాన్ని, ఒక సైన్యాన్ని, ఒక సప్రెషన్ని ప్రశ్నిస్తున్నటువంటి శబ్దం. వాళ్ళను ప్రశ్నిస్తున్న శబ్దం కాబట్టి అది అందరినీ అలా పట్టుకుంది. నీకు కూడా చిన్నప్పుడు అందుకే ఆ శబ్దాన్ని వినిపించు, ఆ పాట పాడి వినిపించి ఇది పాడమని చెప్పారు. అందు గురించి ఇక్కడ మనము దాంట్లో అక్షరాలు లేవు, అల్లా అక్షరాలు లేవు, ప్రభు యేసు అక్షరాలు లేవు, నానక్ భజనలు అక్షరాలు ఉండయి. అసతో మా సద్గమయం నానానాం. అందుకే ఉత్పత్తి శబ్దం, శబ్దం ఉత్పత్తి శబ్దమై, అక్షరమై, జీవాక్షరమై, జీవ పదమై, అభ్యుదయ పదమై, విప్లవ పదమై, తిరిగి ఉత్పత్తి పదం అవుతుంది. అదే ఈ పాట. బండెన్క బండిగట్టో 16 బళ్ళు గట్టో, ఏ బళ్ళే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా.
అంటే ఒక రాసిన రచయిత పలాని బండి యాదగిరి అని అంటారు, ఆయన ఎట్టుంటాడో తెలియదు, ఆయన యుద్ధం చేసిండు అని అంటారు, ఆయన చూసిన వాళ్ళకే తెలుసు. కానీ ఆ పాట శబ్దం రాజును ప్రశ్నించింది, నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజును ప్రశ్నించిన శబ్దం ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. రాజును ప్రశ్నించిన శబ్దం నిజాంనే కాదు, నెహ్రూ సైన్యాల్ని కూడా ప్రశ్నించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ దేశానికంత గొప్పవాడైతే తెలంగాణలో నెహ్రూ సైన్యాన్ని కూడా ప్రశ్నించింది. అంటే రాజును రాజ్యాన్ని ప్రశ్నించినటువంటి ఒక శబ్దం అది మహత్తరంగ శబ్దమైంది. పోతన రాజునే ప్రశ్నించాడట. వేమన్న, కబీర్, సంత్ తుకారాం, అందరూ, సంత్ రవిదాస్, మీరా, అనమాచార్యులు, ఇట్లా వేలాది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా భక్తి యుగం వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల్ని సమీకరించి మాట్లాడిపించారు. అలాంటి కోవకు చెందిన వందలాది వేలాది మందిలో నేను ఒక్కని. ఎస్, దట్స్ వై ఈరోజు గదరన్న పాటన్న ఎవరన్నా అది ఒక భౌతిక శక్తిగా మారుతుంది. చుట్టుముట్టు సూర్యపేట, నట నడమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా అని అంటాడు ఓ పోయిట్. మేము వదిలిపెట్టాం, అయింది, గోరి కట్టేశారు. నైజాంకైతే గోరి కట్టినాం, కానీ నైజామును మింగినటువంటి వందల వేలాది నైజాములు ఉన్నారు, వాళ్ళకెప్పుడు గోరి కడతారు అనేది ఇప్పుడు మనం ప్రశ్నించేది. అంతే, ఆ ప్రశ్న ఇలాగే కొనసాగుతుంది. అంతే కదా. అదే టైరని, అదే దోపిడీ, అదే విధానం 1000 రెట్లు పెరిగినప్పుడు మరి వాళ్ళు ఆయన గోరి కట్టినప్పుడు మరి మీరు వీళ్ళకెప్పుడు గోరి కడతారో అని అడుగుతారు. అందుగురించి చాలా గమ్మత్తుగా ఉన్నది. ఇక్కడ తేనె పూసిన కత్తి నెవరయ్యో, తెలిసింది నీ గుట్టు నెవరయ్యా. అమ్మ నాయన, వాడు ఎంత గొప్ప పోయాడు కదా. నెహ్రూ ఒక దిక్కు ప్రపంచాన్ని అంతా గులాబీ పువ్వు పెట్టుకొని మనం మొక్కుతుంటే మేము చిన్నప్పుడు కూడా ఉరికేది చూడడానికి. అటువంటి దాన్ని ప్రశ్నించారు. సో ఆ వారసత్వాన్ని, ఆ పాటల్ని చాలా విషయం. జం జమ్మల్ మైరీ వెయ్యి కాళ్ళ జర్రి, మన దేవి రాసిండేది పాట. అంటే 1000 కాళ్ళ జర్రి, నువ్వు 2 కాళ్ళోడు కొట్లాడేటప్పుడు యుద్ధనీతితో కొట్లాడమని చెప్తాడు. 1000 కాళ్ళ జర్రిది 2 ఇరిగిపోయిన అయిపోతాయి, నువ్వు 2 కాళ్ళోడవి బక్కపల చూడవని. సో అట్లా మనము చాలా పాటల్ని, చాలా ప్రజలు రాసిన సాంగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి పాడడము ప్రారంభించి ఇప్పటి వరకు ఈ సుదీర్ఘమైన జీవితంలో మీరు చెప్పినట్టే ఇంకా వేల పాటలు, లక్షలాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మనము ఈరోజు ఈ వయసులో ఇక్కడికి మీ ముందుకు వచ్చాను. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది I dream. You see this dialogue in idiom. Thank you very much.